వైసీపీ నేత చింతాడ రవికి బెయిల్ మంజూరైంది. రవికి బెయిల్ మంజూరు చేశారు ఆముదాల వరుస కోర్టు. అయితే చింతాడ రవితో పాటు మరికొందరికి కూడా బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో జైల్లో రిమాండ్ లో ఉన్నారు చింతాడ రవికుమార్. ఈ కేసులో A1 గా ఉన్నారు చింతాడ రవి. జైలు నుంచి రిలీజ్ కానున్నారు. చింతాడ రవికి బెయిల్ రావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వరుస పర్యటనలతో ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్తూ ఉండటం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి కీలక నేతల మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నటువంటి కోణంలో వైఎస్ఆర్సీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కూటమిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా ఎవరైతే ఉన్నారు, పార్టీకి కీలకంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారందరిపై కూడా వరుసగా కేసులు నమోదు చేస్తూ ఉండటం, ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లడం, ఆయా నియోజకవర్గాల్లో పలు రకాలైనటువంటి కారణాలతో వారి మీద కేసులు నమోదు చేస్తూ ఉండడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి దాదాపుగా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ కూడా నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపినటువంటి మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ తో పాటు మరికొందరికి కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. న్యాయస్థానాల్లోనే మేము తేల్చుకుంటాం అనేటువంటి మాటని పదే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని కంటిన్యూ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్ని కేసులు పెట్టినా, ఏ విధంగా వేధించినా మేము ప్రజల్లోకి బలంగా వెళ్తామనేటువంటి ధోరణితోనే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్. కార్యకర్తలందరూ కూడా యాక్టివ్ మోడ్ లోకి రావడం, నియోజకవర్గాల వారీగా గ్రామాన కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని భారీ స్థాయిలో బయటికి తీసుకొని రావడం. అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక జిల్లాలో ఆయన పర్యటన చేస్తుంటే పక్క జిల్లాల నుంచి, పక్క నియోజకవర్గాల నుంచి కూడా భారీగా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి, అలాగే ఆయన చూడటానికి వస్తున్నటువంటి జనసందోహాన్ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అందరి మీద వరుసగా కేసులు పెడుతోంది అనేటువంటి మాట. అలాగే మహిళా ఎస్ఐ పైన అనుచిత ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశాన్ని యాడ్ చేస్తూ చింతాడ రవి మీద కేసు నమోదు చేయడం, ఆయన లొంగిపోవడానికి వస్తూ ఉన్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలోనే ఆయన్ని అరెస్టు చేశామనేటువంటి ఒక కీలక ప్రకటన కూడా చేశారు. చింతాడ రవి చెప్పినటువంటి ఒక 2-3 అంశాలు మాత్రం కీలకంగా మారాయి. నేను లొంగిపోవాలనుకున్నటువంటి దానికి సంబంధించి నా అనుచరులు, నా పార్టీ కార్యకర్తలు, కీలక నేతల్ని పోలీసులు వేధిస్తున్నారు, కూటమి ప్రభుత్వం వేధిస్తోంది, వారి బాధను నేను చూసి తట్టుకోలేక నేను లొంగిపోవడానికి వస్తుంటే నన్ను అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇది చెప్తున్నటువంటి మాట. ఒకవేళ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ బయట ఉండి ఈ నేపథ్యంలో కార్యకర్తల్ని కావచ్చు, కుటుంబ సభ్యుల్ని, అనుచరుల్ని, అలాగే కీలక నేతల్ని కూడా తన వర్గం మొత్తాన్ని కూడా ఏ స్థాయిలో వేధింపులు గుర్చేస్తున్నారు చింతాడ రవి చెప్పకనే చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చింతాడ రవికి ఎటకేలకు బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి, లొంగిపోవడానికి వస్తున్నటువంటి వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు కావచ్చు. మేము న్యాయస్థానాల్లోనే చూసుకుంటాం, మాకు చట్టం న్యాయం మీద నమ్మకం ఉందనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఆయనతో పాటు అందరికీ కూడా బెయిల్ మంజూరు అయినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన అత్యంత ఉద్రిక్తంగా చోటు చేసుకోవడం, ఆ ఉద్రిక్తతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతల పైన పోలీసులు పలు కేసులు పెట్టారు. ఇటు చింతాడ రవికుమార్ తో పాటు గోర్ల రవికుమార్ పై కూడా కేసులు పెట్టారు. మరోపక్క ధర్మాన సోదరుల పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా చింతాడ రవికుమార్ పైన ఆముదాల వలస నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రవల్లిక ఏదైతే స్థానికంగా విధుల్లో ఉన్న జగన్ పర్యటన రోజు స్థానిక విధుల్లో ఉన్న ప్రవల్లిక పట్ల వైసీపీ నేతలు చింతాడ రవికుమార్ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అక్కడ ఆ రోజు కూడా నేరుగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ క్లారిటీ ఇచ్చారు చింతాడ రవి. ఎస్ఐ ప్రవల్లిక తమకు చాలా రోజుల నుంచి తెలుసు, ఆ నేపథ్యంలో భాగంగానే ఆమె ఆరోగ్యం బాగలేదు, భారీ స్థాయిలో జనాల తూపులాట జరుగుతుంది, భారీ స్థాయిలో జన సమీకరణ జరిగిన నేపథ్యం జగన్ పర్యటించడంతో భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు రావడంతో ఒకంత ఆమె ఆరోగ్యం బాగలేదు అనే కోణంలో తనకు ముందు పరిచయం ఉంది కాబట్టి ఈ పక్కకు తీసుకెళ్లాము, తాము ఎక్కడ కూడా ఎస్ఐ పైన ఎలాంటి అనుచితంగా ప్రవర్తించలేదు, కేవలం ఆరోగ్యం కారణంగానే, ఆరోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడతారు అనే కోణంలో మాత్రమే తాము ఎస్ఐని పక్కకు తీసుకెళ్లామంటూ చింతాడ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు
మరోపక్క ప్రవళిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతాడ రవికుమార్ పైన కేసు నమోదు చేశారు. మరోపక్క కూటమికి సంబంధించిన నేతలు వరుసగా ఎస్ఐ ప్రవళికను పరామర్శించిన నేపథ్యం చూస్తారు. అయితే ఇక్కడ చింతాడ రవికుమార్ అప్స్కాండ్ కావడం, తర్వాత మళ్ళీ అరెస్ట్ కావడం, అరెస్ట్ అయిన తర్వాత ఆయనకు బెయిల్ కావడం జరిగింది. అయితే చట్టపరంగా న్యాయపరంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన నేతల పైన కేసులు పెట్టినా లీగల్ గా ఎదుర్కొంటాం. ఇప్పటికే రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతంలో పర్యటించినా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతల పైన కార్యకర్తల పైన కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా పర్యటన సిదిరి అప్పలరాజు పరామర్శించడానికి వెళ్ళిన జగన్ పర్యటనలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకోవడం, చింతాడ రవితో పాటు మరో 15 మంది అనుచరుల పైన కేసు పెట్టడం, ఆ కేసులో చింతాడ రవికుమార్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం. అయితే ఆయనకు నేను కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే చట్టపరంగా న్యాయపరంగా వైసీపీ నేతల పైన కార్యకర్తల పైన కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తాం. బెయిల్ మీద బయటకు వస్తడమే కాకుండా చట్టపరంగా ఎదుర్కొంటామంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మురళి రైట్, అంటే వరుసగా కేసులు నమోదవుతూ ఉండడం, జైలు నుంచి బయటకు రావడం, సీదిరి అప్పలరాజు కూడా బయటకు వచ్చి చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కావచ్చు. చింతాడ రవి విషయంలో అంటే నియోజకవర్గంలో ఎవరైతే పర్టికులర్ గా యాక్టివ్ గా ఉంటారో వారిపైనే కక్ష సాధింపు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి పర్యటనని ఎవరైతే సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారో పర్టికులర్ గా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజకీయంగా అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా కిరణ్, ఏంటి ఆ అంశానికి సంబంధించి? ఇక్కడ ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకపోయినప్పటికీ ఆయన పార్టీకి సంబంధించిన నేతలతోనూ ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందే అనే విమర్శలు ఉన్నాయి. కూటమి ఆంక్షలు విధించడం వల్ల వైసీపీ నేతలు కూడా భారీ స్థాయిలో జన సమీకరణ చేయడం, ఆయా నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు హాజరు కావడం, ఒకంత తోపులాటలు, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. మరోపక్క సెక్షన్ 30 అమలు చేయడం, అటు కర్నూలు జిల్లాలో కావచ్చు, ఇటు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, యాక్ట్ 30 అమల్లో ఉంది. సభలకు సమావేశాలకు అనుమతి లేదు. మరోపక్క జగన్ క్యాన్వాయ్ వెంట కేవలం 5 వాహనాలు వెళ్ళాలి, 6 వాహనాలు వెళ్ళాలంటూ పోలీసులు రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా సెక్షన్ 30ని పటిష్టంగా అమలు చేస్తామంటూ ఎక్కడికెక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను అడ్డుకోవడం కూడా ఇక్కడ తీవ్ర వివాదానికి దారితీసిన అంశం. మరోపక్క పోలీసులు అధికార పార్టీ కుమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శలు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా చింతాడ రవికుమార్ కావచ్చు, అటు కాటసాని రాంభూపాల్ రెడ్డి కావచ్చు, మరోపక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, ఇటు శ్రీకాకుళం జిల్లాలో గోర్ల కిరణ్ కుమార్, చింతాడ రవికుమార్, ఇలా వరుసగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతల పైన టీడీపీ కూటమి కేసులు బనాయిస్తుంది. కేవలం అధికార పార్టీ అండతోనే పోలీసులు వైసీపీ కార్యకర్తల పైన నేతల పైన కేసులు నమోదు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా పరమైన అంశాలు కారణాలైనప్పటికీ కూడా ఎక్కడైతే జగన్ పర్యటిస్తున్నారో ఆ ప్రాంతంలో సెక్షన్ 13 విధించడం, వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం, ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదంటూ వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క ఎట్టకేలకు ఈ కేసులో ఏదైతే శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అయితే ప్రవళిక కేసులో చింతాడ రవికుమార్ బెయిల్ రావడం, ఆయన బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంత వేధించినా తాము జగన్ పక్షాన పోరాటం చేస్తాం, వైసీపీ పక్షాన్ని నిలబడతాం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే చింతాడ రవికుమార్ తో పాటు ఆయన అనుచరులు దాదాపు 15 మంది కూడా బెయిల్ లభించినట్టు మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటనను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నటువంటి వారు కావచ్చు, జన సమీకరణకు సంబంధించి కావచ్చు, ఆ నియోజకవర్గంలో జనంతో మమేకమై కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎవరైతే బయట పెడుతున్నారో వాళ్ళనే పర్టికులర్ గా టార్గెట్ చేస్తూ జైలుకు పంపిస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన నేపథ్యంలో జరిగినటువంటి ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక చిన్న తోపులాట. చింతాడ రవి దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ మహిళా ఎస్ఐకి సంబంధించి ఆమెకి అనారోగ్య కారణాలు ఉన్నాయి, సో ఆ విషయం నాకు తెలుసు, ఆమె నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఈ నేపథ్యంలో అంత గుంపు కావచ్చు, లేకపోతే ఎక్కువగా అందరూ వచ్చినటువంటి నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుంటుంది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనేటువంటి రీతిలోనే అక్కడికి వచ్చి మిగతా వారందరి నుంచి తన దూరంగా తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం మాత్రమే నేను చేశాను. మహిళల పట్ల, పోలీసు అధికారుల పట్ల నాకు మంచి అభిప్రాయం ఉంది, గౌరవం ఉంది అనేటువంటి మాట కూడా చింతాడ రవి చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలను బేరీజు వేసుకొని సో చింతాడ రవి మీద కేసు నమోదు చేయడం కావచ్చు, కేసు నమోదు చేసిన తర్వాత లొంగిపోవటానికి వస్తున్నటువంటి క్రమంలో కూడా చింతాడ రవిని
అరెస్టు చేసి మార్గ మధ్యలోనే అక్కడ చింతాడ రవి చెప్పినటువంటి ఒక మాట, నేను లొంగిపోవడానికి గల కారణాలకు సంబంధించి మా కార్యకర్తల్ని, మా అనుచరుల్ని, నా స్నేహితుల్ని, నా కుటుంబ సభ్యుల్ని, నా సన్నిహితుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. వారి బాధ చూసి తట్టుకోలేక వారి మీద కూడా కేసులు పెడుతున్నారు కాబట్టి వాటిని చూసి నేను తట్టుకోలేక లొంగిపోవడానికి నేను వస్తూ ఉంటే మధ్యలోనే అరెస్ట్ చేసి అరెస్ట్ అనేటువంటి ఒక పెద్ద హైడ్రామా పోలీసులు సృష్టించారని కూడా చింతాడ రవి అయితే చెప్తున్నారు. ఎటకేలకు చింతాడ రవితో పాటు మిగతా వారు ఎవరి మీద అయితే కేసు పెట్టారో వారికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి.